అందరికీ నమస్కారం. కాలా పహాడ్ ఇతని పేరు మీరు ఎప్పుడైనా వినున్నారా? ఇతని గొప్పతనం ఏంటో మీకు ఎవరికైనా తెలుసా? ఒక గొప్ప యోధుడు, బ్రాహ్మణ కులంలో పుట్టిన గొప్ప యోధుడు. తన శక్తి సామర్థ్యాలతో కళింగ రాజ్యంలో సర్వ సైన్యాధ్యక్షుడిగా ఎదిగారు. 16వ శతాబ్దంలో ఇతని పేరుగన వింటే ముస్లిం రాజులకు వెన్నులో వణుకు పుట్టేది, నిద్ర పుట్టేది కాదు. ఇంతటి గొప్ప వీరుడు, ఇంత వీరత్వం, పరాక్రమం కలిగిన ఇతను ఎందుకోసం మతం మారాడు, మన దేవాలయాలను ధ్వంసం చేశాడంటే నమ్మశక్యం కానే కాదు. కానీ అది నిజం. అది ఎందుకు జరిగింది, అసలు ఇతని వీరత్వం ఏంటి అనేది ఫస్ట్ పార్ట్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కానీ కంటిన్యూషన్ వీడియో ఇది. ఇక్కడ 2 పాయింట్స్ మీకు గుర్తు చేసి ఆ తర్వాత నేను ఇన్ఫర్మేషన్ స్టార్ట్ చేస్తాను. ఇక్కడ భూరిశ్రేష్ఠ రాజ్యానికి రుద్రనారాయణుడు గొప్ప పాలకుడుగా ఉన్నారు. ఇక్కడ కళింగ ముకుందదేవ ఉన్నారు. వీళ్ళు ఇద్దరూ కలిసి అక్బర్ని ఎదిరించేవాళ్ళు. అక్బర్ ముందు తల వంచేవాళ్ళు కాదు. సులైమాన్ ఖర్రానీ ఇతను కూడా మొఘలులను ఎదిరిస్తాడు. కానీ తనకంటూ ఒక గొప్ప రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనే ఆతృత ఇతనిది. అందుకోసం రుద్రనారాయణ్ని అదేవిధంగా ముకుందదేవను వీళ్ళని ఓడించాలి అనుకున్నాడు. కానీ వీళ్ళిద్దరిని ఓడించాలి అంటే అడ్డుగా ఉన్నది కాలా పహాడ్. ఈ కాలా పహాడ్ వీళ్ళ దగ్గర సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉన్నంతకాలం సులైమాన్ ఖర్రానీ ఇప్పటికీ కూడా తన రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోలేడు. అతని కోరిక పూర్తి కాదు. ఆ సమయంలోనే సులైమాన్ ఖర్రానీ ఒక మోసపూరితమైన ఆలోచనని చేశాడు. కాలా పహాడ్ని ఎలాగైనా తన వైపుకు తిప్పుకోవాలి అనుకున్నాడు. ఆ విధంగా తిప్పుకున్న దానివల్ల రుద్రనారాయణ్ అండ్ ముకుందదేవ వీళ్ళపైన విజయం సాధిస్తాను, గొప్ప రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇతన్ని నా పక్క ఉంటాడు కాబట్టి అదేవిధంగా మొఘలులను కూడా వ్యతిరేకించి గొప్ప సామ్రాజ్యాన్ని ఏర్పరచుకోవడానికి వీలు కలుగుతుంది అనేసి ఇతను ప్రయత్నం చేశాడు. అదేవిధంగా ఇతను చేసిన ప్రయత్నం ఏంటి అనంటే సులైమాన్ ఖర్రానీ తన కుమార్తె గుల్నాజ్కి కాలా పహాడ్ని పరిచయం చేశాడు. మోసపూరితమైన, కుట్రపూరితమైన లవ్ జిహాద్ ఇది. చరిత్రలో ఇంతకన్నా పెద్ద లవ్ జిహాద్ జరిగి ఉండదేమో అనేది చెప్పొచ్చు. మీరేమంటారో ఖచ్చితంగా కామెంట్లో రాయండి. దీని తరువాత జరిగిన పరిణామాలు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. చివరిలో నేను చెప్పే విషయాన్ని మాత్రం ఎవరూ మిస్ కాకండి. యుద్ధ భూమిలో తన పరాక్రమానికి ప్రసిద్ధి చెందిన కాలా పహాడ్ గుల్నాజ్ ప్రేమకి బానిసయ్యాడు. గుల్నాజ్ను వివాహం చేసుకోవడానికి కాలా పహాడ్ ఇస్లాంలోకి మారవలసి వచ్చింది. మొదట్లో అతను ఒప్పుకోలేదు. కాలా పహాడ్ తనకు గొప్ప ధైర్యవంతుడు, కానీ కొన్ని షరతులు అయితే పెట్టాడు. కానీ అవన్నీ కూడా ఫలించలేదు. గుల్నాజ్ హిందూ మతాన్ని స్వీకరించాలి అనేసి కూడా చర్చలు జరిపించాడు. కానీ అవి ఏవి కూడా ఫలించలేదు. చివరి ప్రయత్నంగా కాలా పహాడ్ అయిష్టంగానే ఇస్లాంను స్వీకరించడానికి అంగీకరించాడు. ఒకప్పుడు దృఢ నిశ్చయంతో ఉన్న హిందూ సర్వ సైన్యాధ్యక్షుడు ఇప్పుడు మతం మారి మాయలో పడ్డాడు. ప్రేమ, మోసం మరియు రాజకీయ కుట్రల వీటన్నిటి కలయికల వల్ల అటువంటి శక్తులతో నడిచే కల్లోలం వైపు మరలాడు. రాజకీయ కుతంత్రాల చిక్కుముడిలో కాలా పహాడ్ గణన వ్యూహం రచించాడు. వివాహం తర్వాత తన మతంలోకి ఇబ్బంది లేకుండా తిరిగి వస్తారని ఊహించి ఇస్లాంను స్వీకరించాడు. ఏది ఏమైనప్పటికీ కాలా పహాడ్ తన మతం మార్చుకొని ఇలా పరువు ప్రతిష్టలు తీశాడు అనేది ఇక్కడ హిందువుల వాదన. ఇది ఖర్రానీకి ఆనందంగా ఉండేది. సుల్తాన్ ఈ పరిణామాలన్నిటినీ కూడా గమనిస్తూ ఉన్నాడు. ఈ వార్త దావానంలా మొత్తం రాజ్యంలో వ్యాపించింది. మతం మార్చబడిన కాలా పహాడ్ను హిందువుగా ముకుందదేవ తీవ్రంగా వ్యతిరేకించాడు. ఈ సుల్తాన్ ముందుగానే ఇలా జరుగుతుంది అనేసి గ్రహించున్నాడు. రాజా ముకుందదేవ హిందూ మతం పట్ల తనకున్న నిబద్ధతతో తిరుగులేని కాలా పహాడ్తో అన్ని సంబంధాలను తెంచుకోవడం జరిగింది. ముకుందదేవ ఈ నిర్ణయంతో కాలా పహాడ్ అదేవిధంగా అతని సంతానం తనకి పూజ్యమైన జగన్నాథ ఆలయంలోకి ప్రవేశించడానికి వీలు కలగలేదు. ఇన్ని కష్టాలు వచ్చినా కూడా నిరుత్సాహపడకుండా విశ్వాసంతో సయోధ్యనే కోరుకున్నాడు కాలా పహాడ్. జగన్నాథ దేవాలయంలోని పూజారులకు ఆయన చేసిన విజ్ఞప్తులు, అభ్యర్థనలు, ప్రాయశ్చిత్త ప్రకటనలు ఎన్ని చేసినప్పటికీ తన కోసం ఆలయ ద్వారాలు మూసివేయబడ్డాయి, కానీ తెరవలేదు. ఈ పూజారులు వాళ్ళ వైఖరికి లొంగకుండా అతను హిందూ మతంలోకి తిరిగి రావడానికి వీలు కల్పించడానికి నిరాకరించారు. బరువెక్కిన హృదయంతో, మండుతున్న ఆగ్రహంతో కాలా పహాడ్ సులైమాన్ ఖర్రానీ వైపు తిరిగాడు.
విచారం, నిరుత్సాహం, అదేవిధంగా కోపంతో కూడిన శక్తివంతమైన కాలాపహాడ్గా మారిపోయాడు. ముకుందదేవ అండ్ జగన్నాథ దేవాలయంలోని పూజారులపై ప్రతీకారం తీర్చుకోవాలని అతని సంకల్పానికి ఆజ్యం పోసింది ఈ ఘటన. ఈ అనుకూలమైన క్షణం కోసమే కర్రాని ఎదురు చూస్తూ ఉన్నాడు. కాలాపహాడ్ యొక్క ప్రతీకార దాహాన్ని గుర్తుపెట్టుకున్న ఈ సులైమాన్ ఖర్రాని 1568లో అతనిని తన సైన్యానికి సైన్యాధ్యక్షుడిగా నియమించాడు. ఇప్పుడు ఖర్రాని యొక్క సైనిక బలానికి కాలాపహాడ్ సైన్యాధ్యక్షుడు. అతని బలాన్ని అంచనా వేయడం ఎవ్వరి తరము కాదు, ఎందుకంటే అంత శక్తిమంతుడు కాలాపహాడ్. కాలాపహాడ్ కర్రాని కుమారుడు బయాజిద్ ఖాన్ ఖర్రానీతో కలిసి ముస్లిం ఆఫ్ఘన్ సైనికులను బలమైన సైన్యాన్ని అన్నిటినీ కలుపుకొని కాలాపహాడ్ తన పగ తీర్చుకోవాలి అనుకునేసి కళింగ రాజ్యం వైపు బయలుదేరాడు. ఈ కొత్త విరుద్ధమైన పాత్రలో కాలాపహాడ్ తన పూర్వపు రాజుని ఎదుర్కోవడానికి సిద్ధమయ్యాడు. కాలాపహాడ్ యొక్క క్రూరమైన తన యుద్ధ భూమిలో సమర్థతకు సాక్ష్యంగా నిలిచింది. ముకుందదేవును ఓడించాడు. అంతర్గత తిరుగుబాట్లను అణిచివేయాలనేసి యుద్ధం నుండి వైదొలిగే ముందు ఒక ఒప్పందంపై సంతకం చేయమని రాజును బలవంతం చేశాడు. విషాదకరంగా తిరుగుబాటుదారుడైన రామచంద్ర భంజాతో జరిగిన ఈ యుద్ధంలో ముకుందదేవ వీరుడిగా చనిపోయాడు. ఒకప్పుడు గర్వించదగ్గ ఒరిస్సా కర్రాని కాలాపహాడ్లకు లొంగిపోయింది. కాలాపహాడ్ తన ఆక్రమణను కొనసాగించడం వల్ల కళింగ ప్రాంతంలోని ప్రధాన పట్టణాలైన గౌరవనీయమైన మతపరమైన ప్రదేశాలని అన్నిటినీ కూడా కనికరం లేకుండా కూడా వాటిపైన దాడి చేశారు. హిజ్లీ, కటక్, బాజ్పూర్, సంబల్పూర్, కోణార్క్, ఏకామత్రేక్ష, అదేవిధంగా పూరి ఇతర ప్రాంతాలలో కాలాపహాడ్ దళాలు ఉగ్రరూపం దాల్చి అన్నిటినీ కూల్చివేయసాగారు. కోణార్క్ సన్ టెంపుల్, పూరిలోని పవిత్ర జగన్నాథ ఆలయంతో సహా ఈ ఆలయాలను విధ్వంసం చేశారు. తనను తిరిగి హిందూ ధర్మంలోనికి రానివ్వనందుకు కాలాపహాడ్ పగ తీర్చుకున్నాడు. జగన్నాథ మహాప్రభుని పూరి నుండి గంగా ఒడ్డున ఉన్న తాండాకు తీసుకువెళ్ళిపోయాడు. అక్కడ ఆ ప్రతిమను మంటలో పడేశాడు. మంటల చేత దహించబడింది. ఇది పూరి యొక్క ఆధ్యాత్మిక స్వర్గధామానికి జరిగిన అపవిత్రతకు విషాద నిదర్శనం. కాలాపహాడ్ సులైమాన్ ఖర్రాని ఆధ్వర్యంలో తన పాత్రను పోషించాడు. విజయవంతమైన యుద్ధ ప్రచారాల ద్వారా తన వారసత్వాన్ని కొనసాగించాడు. అటువంటి విజయం కూచ్ రాజు శుక్లధ్వజకు వ్యతిరేకంగా జరిగింది. ఇక్కడ కాలాపహాడ్ విజయం సాధించడమే కాకుండా కూచ్ పాలకుడిని బందీగా తీసుకున్నాడు. అతను కూచ్ బెహార్ రాజధానిని ముట్టడించడం వల్ల ఈ ఆక్రమణ మరింత పెద్దదైంది. సులైమాన్ ఖర్రాని మళ్ళీ మొఘలుల నుండి ముప్పు పొంచి ఉంటుందేమో అనే ఉద్దేశంతో శుక్లధ్వజుని తిరిగి అధికారంలోకి తీసుకురావాలనుకున్నాడు. ఇక్కడ ఈ భూరిశ్రేష్ఠ అధిపతి రుద్రనారాయణను గొప్ప బలమైన రాజుగా ఎదిగి ఉన్నారు. అదేవిధంగా ఈ అక్బరు కూడా తనని ఏమీ చేయలేకపోయాడు. ఈ భూరిశ్రేష్ఠ సార్వభౌమ బలాన్ని గుర్తించిన శక్తివంతమైన అక్బర్ కూడా దాన్ని స్వయం ప్రతిపత్తిని అంగీకరించి ఆక్రమించుకోకుండా దృఢమైన రాజ్యాన్ని లొంగదీసుకోవాలనే ఖర్రాని ప్రయత్నానికి అడ్డుకట్ట వేశాడు. 1572లో సులైమాన్ ఖర్రాని చనిపోయాడు. బెంగాల్ పగ్గాలు అతని కుమారుడు దౌద్ ఖాన్ ఖర్రాని చేతుల్లోకి వచ్చాయి. కానీ అంతర్గత పోరాటాలు ఎక్కువయ్యాయి. 1575లో ఒకటి చీకటి మలుపుకు గురైంది. సుల్తాన్ సోదరుడు బయాజిద్ ఖాన్ ఖర్రాని హత్య చేశాడు. ఈ క్రూరమైన చర్య వల్ల కాలాపహాడ్ ఇతర ఆఫ్ఘన్ నాయకులలో కలిసి దౌద్ ఖాన్ చుట్టూ దృఢంగా సమావేశమయ్యారు. అంతర్గత కలహాలు అదేవిధంగా బాహ్య అనిశ్చితుల నేపథ్యంలో సామూహిక కూటమిని ఏర్పరచుకున్నారు. ఎందుకంటే ఒకరు బలముగా లేరు అనుకున్నప్పుడే కదా మిగిలిన వాళ్ళందరినీ వాళ్ళతోటే తెచ్చుకుంటారు. ఆ విధంగా చివరికి కాలాపహాడ్ ఈ సులైమాన్ ఖర్రాని కుమారుడైన దౌద్ ఖాన్ వీళ్ళందరూ మిగిలిన వాళ్ళందరినీ కలుపుకొని ఒక కూటమిలాగా ఏర్పాటు చేసుకున్నారు. ఒరిస్సాలోని సంబల్పూర్లో ఓ నదిలో తర్వాత కాలంలో కాలాపహాడ్ చనిపోయాడు. అది ఎలా చనిపోయాడు అనేది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది అనేది కొంతమంది చరిత్రకారుల వాదన. కాలాపహాడ్ను కళింగ రాజ్యం యొక్క సైనికులను ఆ నది ఒడ్డున ఎదుర్కొన్నాడు. కానీ సొంత వాళ్ల చేతిలోనే తన మరణం రాసిపెట్టింది. అత్యంత క్రూరంగా నదిలో కళింగ సైనికులు మట్టుబెట్టారు అనేసి చరిత్రలో చెబుతూ ఉంటారు. వీలైతే దీని గురించి ఇంకొంచెం రీసెర్చ్ చేసిన తరువాత మీకు ఒక సపరేట్ వీడియో అయితే అందిస్తాను. కాలాపహాడ్ యొక్క ఈ విధమైన అంటే మొదట మతం మారాడు అయిష్టంగానే, తరువాత మళ్ళీ హిందూ మతంలోకి రావచ్చులే అనుకునేసి మతం మారాడు.
ప్రేమ వ్యామోహంలో. కానీ అది జరగలేదు. కాలా పహాడ్ యొక్క గాథ గర్వాపసిని కోరుకునే వారికి తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. హిందూ మతంలోకి తిరిగి రావాలి అనుకున్న కాలా పహాడ్కి తీవ్రమైన అభ్యర్థనను స్పష్టంగా చెప్తున్నారు. మతం మారిన వారు వారి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని తిరిగి పొందాలి అని కోరుకునే వారికి ముక్త కంఠంతో ఆలింగనం చేసుకోవాలి. ఆచారాలు అదేవిధంగా వేడుకల ద్వారా తిరిగి మళ్ళీ హిందూ ధర్మంలోకి వాళ్ళని తీసుకురావాలి. చరిత్రను పరిశీలిస్తే కాలా పహాడ్ను హిందూ సమాజంలోకి తిరిగి స్వాగతించగన ఉంటే ఆ విధ్వంసం, ఆలయాల విధ్వంసం జరిగి ఉండేది కాదు కదా. కానీ అలా జరగలేదు. జరిగిపోయిన దాన్ని ఎవరు మార్చలేము. కానీ ప్రస్తుతానికైనా కూడా ఎవరైనా మతం మారిన వాళ్ళు తిరిగి మళ్ళీ స్వధర్మంలోకి వస్తాము అన్నవాళ్ళని సాదరంగా ఆహ్వానించాలి. మనం మన జీవితంలో ఇటువంటి తప్పులు ఎప్పుడు కూడా జరగకుండా చూసుకోవాలి. అంతేకాదు తెలుసో తెలియకో మతం మారిన ప్రతి హిందువుని తిరిగి మళ్ళీ హిందూ ధర్మంలోకి తీసుకురావాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉందా లేదా? మీరేమంటారో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. ఈ వీడియో మీకేమనిపించిందో కమెంట్స్లో రాయండి. అదేవిధంగా నేను ఎక్కడైనా పొరపాటున తప్పులు చెప్పుంటే కూడా క్షమించండి. మీరు కరెక్ట్ చేయండి. మీరు చెప్పింది నేను స్వీకరిస్తాను. అదేవిధంగా చరిత్రలో ఒక్కొక్కరి గురించి డిఫరెంట్ కాంట్రిక్షన్స్ ఉంటాయి. నేను వీలైనంత వరకు ఎన్ని విధాలుగా చెప్పుంటారో అవన్నీ మీకు అందజేసేదానికే ప్రయత్నిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేస్తానికి ట్రై చేయండి. ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నేను కరెక్ట్గా చెప్తున్నానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.